శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి మేషరాశి వారికి రాస్యాధిపతి కుజుడు 6వ స్థానంలో శత్రుస్థాన ప్రభావం వల్ల జాతకుడు పోటీల్లో కానీ శత్రువులపై కానీ విజయం సాధించే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ భూములు స్థిరాస్తులు సంబంధించిన విషయాల్లో జాతకుడు దగ్గర బంధువులతో కానీ స్నేహితులతో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ వెంచర్స్ ఏమైనా ఉంటే అవి చాలా తొందరగా ఏదో రకంగా విక్రయించాలనే మీ యొక్క ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. సో అయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో సమయానికి రావాల్సిన ధనం రాకుండా మీరు వ్యవహారం చేయవలసి ఉంటుంది. అంటే కొంత ఇన్స్టాల్మెంట్లోనో కొంత తర్వాత ఇస్తారనో మొత్తం మీద మీరు ఆ ప్రాజెక్టుని పూర్తి చేసుకొని కొత్త ప్రాజెక్టుకి వెళ్ళే ప్రయత్నంలో చాలా విషయాల్ని సెటిల్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సందర్భంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే ఈ మనీ విషయంలో మాత్రం కొద్దిగా మొగమాటం లేకుండానే వ్యవహరించవలసి ఉంటుంది. అంటే మీరు ఎంత నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళినా మీతో ఎవరైతే వ్యవహారం చేస్తున్నారో మీ దగ్గర ఉన్నటువంటి సహాయకులు కానీ అసిస్టెంట్స్ కానీ మీ నమ్మిన వాళ్ళు కానీ మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనీ ఇవ్వకుండా కొంతవరకు పని పూర్తి చేసుకోవడం, తర్వాత డబ్బులు ఇస్తూ ఉండడం, అది తర్వాత చాలా వరకు డిలే అవ్వడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ఈ భూములు రిజిస్ట్రేషన్లు ఆర్థిక సంబంధించిన వ్యవహారాల్లో చాలా కడాఖండిగా చాలా పర్ఫెక్ట్గా వ్యవహరించడం మంచిది. మొగమాటం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో పెద్దవారి యొక్క రికమెండేషన్లు కూడా వస్తూ ఉంటాయి. ఆ రికమెండేషన్లు కూడా మీరు కొన్ని సందర్భాల్లో అమలు చేయవలసి ఉంటుంది. ఏదో మొగమాటం వల్ల వేరే కారణాల వల్ల ఏదైనా ఈ సందర్భంలో మాత్రం ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉండండి. లేని పక్షంలో కొన్ని ఇబ్బందులు ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు స్థిరాస్తి విక్రయించగా వచ్చిన ధనాన్ని తిరిగి వాటి మీదే పెట్టుబడి పెట్టడం, ఇటువంటి వ్యవహారాల్లో చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు సమస్యలు ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో గతంలో మీరు చేసిన అప్పు ఈ సమయంలో తీర్చివేసే ప్రయత్నం కూడా చాలా వరకు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు దర్శిందామని కానీ పుణ్య కార్యక్రమాలు చేపడదా కానీ ఏదో ఒక మంచి కార్యక్రమం మీరు కొంతవరకు బాధ్యతగా వ్యవహరించి ఒక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక టెంపుల్ కడదామని ఆలోచన కానీ ఏదైనా ఒక సంస్థని పోషించాలని కానీ లేదంటే 10 మందికి పెంచి వారికి ఏదైనా చదువు అనారోగ్య సమస్యల నుంచి బయటపడే విధంగా కొంత ఆర్థికపరమైన సహాయం కూడా ఈ సమయంలో మీరు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ధన సప్తమాధిపతి మీ జీవిత భాగస్వామికి కారణమైనటువంటి శుక్రుడు చతుర్థ స్థాన సంచారం వల్ల చాలా వరకు మీ యొక్క భార్యతో కానీ మీరు స్త్రీ అయితే భర్తతో కానీ అనుకోకుండా కొన్ని విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కనుక స్థిరాస్తి పంపకం విషయంలో కానీ కొనే విషయంలో కానీ బంగారు నగలు సంబంధించిన విషయంలో కానీ కొన్ని మనస్పర్ధలు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు మీ యొక్క మానసిక అశాంతికి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సందర్భంలో మీరు వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనే విషయంలో కానీ ఏదైనా ఒక పెద్ద వాహనం కొనాలని కానీ ఏదైనా స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో సెటిల్మెంట్ విషయంలో కానీ ఎక్కువ సమయం బయట ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఈ ప్రయాణంలో కొంత సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఎసెట్ లాంటిది ఈ సమయంలో మీరు కొనాలనే మీ ఆలోచన కూడా తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఈ సందర్భంలో మీకు బాగా కావాల్సిన వారు సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా మనకి పంచమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం చాలా వరకు స్పెక్యులేషను షేర్ మార్కెట్ వంటి జోలికి వెళ్లకుండానే ఉంటే మంచిది. ఏదన్నా ఈజీ మనీ కోసం కొంతమంది మిమ్మల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ ప్రయత్నంలో మీరు వారి మాటలు నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప, మీరు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఈజీ మనీ కోసమో లేదంటే ఈ గేమ్స్ ఇటువంటి వాటి మీద ట్రేడింగ్ మీద పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. వారిలో ఉన్నటువంటి విద్వత్తుకి తెలివితేటలకి తగు విధమైనటువంటి ప్రోత్సాహం 100% లభించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ అటు సినిమా రంగంలో వారికి కానీ, సాఫ్ట్వేర్ రంగంలో వారికి కానీ, రైల్వేస్ ఎయిర్లైన్స్లో ఉన్నవారికి గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశ సంస్థల ద్వారా కానీ, ఫారెన్ ఎక్స్చేంజ్ ద్వారా కానీ, విదేశంలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా కానీ మీకు ఆర్థికపరమైనటువంటి సహకారం ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. మీరు చేయవలసిందల్లా ఈ వారంలో ధనం మీకు పుష్కలంగా చేతికి అందుతున్నప్పుడు కూడా దాన్ని సద్వినియోగపరచడంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే చాలా వరకు వచ్చిన మొత్తాన్ని నష్టపోవడం, మనీ బ్లాక్ అయిపోవడం, తర్వాత అవసరాలకు ఇబ్బంది పడడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మనీ మేనేజ్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ నిర్ణయమే ఫైనల్ నిర్ణయంగా తీసుకోవాలి తప్ప ఇతరుల మాటలు నమ్మడం వల్ల నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉంటాయి. మరి ప్రస్తుతం 12 రాసుల వారికి ఈ పక్షంలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు అంటే మీ యొక్క పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి వచ్చినటువంటి రోజులు ఇవి. సాధారణంగా జన్మజాతకంలో పుట్టినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా కూడా ఇటువంటి పితృదోషాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పితృదోషాలు ఏర్పడుతున్నాయి, అవి మనకి ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి అని తెలుసుకోవడానికి ఏదైనా ఒక సంఘటన, ఒక దుర్ఘటన పదే పదే జరుగుతుంది ఆ కుటుంబంలో అనుకున్నప్పుడు కంపల్సరిగా ఆ కుటుంబం మీద పితృదోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఆ కుటుంబంలో ఇది 6 నెలలకి సంవత్సరానికి ఎవరో ఒకరు మరణించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వారి యొక్క పెంపుడు జంతువులు మరణించడం, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే మళ్ళీ 6 నెలలు చనిపోవడం, అలాగే మనకి ఈ పాడినిచ్చే గోవులు కానీ గేదెలు కానీ ఏదో కారణం వల్ల అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ గృహంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతిసారి మనకి ఉద్యోగంలో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఎక్కువ మంది అయ్యారు. ముఖ్యంగా సంతానం పదే పదే ప్రెగ్నెన్సీ అబార్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఒకరికొకరు కొట్టుకోవడం, ఇవి కూడా దానికి కారణం అవుతూ ఉంటుంది. ఇటువంటి పితృ సమస్యలతో, పితృదోషాలతో బాధపడుతున్న వారికి ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాల్లో వారి యొక్క దోషాన్ని పరిష్కరించుకోవడానికి చక్కని అవకాశం కలుగుతూ ఉంటుంది. వారి సాంప్రదాయ ప్రకారం మీ కుల పెద్దలను కానీ, మీ కుటుంబ పెద్దలను కానీ ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఈ మహాలయ పక్షాల్లో దానం చేయడం వల్ల కానీ, సేవించడం వల్ల కానీ, సేవ చేయడం వల్ల కానీ ఈ విధంగా మీరు మీ పితృదోషాలని సరిచేసుకుంటే కంపల్సరిగా తర్వాత మీకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అదృష్టంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక అవకాశం ఈ రాశి వారికి. బట్ మనం ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటున్నాం, విష్ణు సహస్రనామం చదువుతున్నాం, సూర్య నమస్కారం చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, అయినా కూడా ఈ కష్టాలు వస్తున్నాయంటే దానికి పితృదేవతలు కారణమవుతుంటారు. మన వంశాన్ని, మన గోత్రాన్ని రక్షించేదే ఈ పితృదేవతలు. మామూలు దేవతల్లాగే ఈ పితృదేవతలు అంటే వీటి కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్దలు చెప్పినటువంటి వీడియోలు, అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు మొదలగు వారు చెప్పినటువంటి వీడియోలు విపులంగా ఉంటాయి. అవి తెలుసుకోవడం వల్ల మీకు అది ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు కూడా తెలుసుకోవచ్చు. మరి కొద్దిపాటి పరిజ్ఞానంతో చెప్తున్నట్టు మాలాంటి వాళ్ళు ఏదో పరిహార నిమిత్తం, అంటే జ్యోతిష్ శాస్త్రంలో వచ్చినటువంటి కష్టాలకి ఏది పరిహారం అన్నది తెలుసుకొని మీకు ఈ రిపీటెడ్గా వచ్చిన కష్టాలకి ఈ మహాలయ పక్షాల్లో ఈ తగిన పరిహారం చేయడం వల్ల మీకు కంపల్సరిగా ఈ దోషాల నుంచి బయటపడి మరి చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటారని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ స్వస్తి.